ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళా 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు నవరాత్రుల యొక్క విశిష్టత గురించి చాలా బాగా వివరించారు. అండ్ దాంతోపాటు కోజాగరి పౌర్ణమి గురించి కూడా లాస్ట్లో మీరు వివరించడం జరిగింది. అసలు కోజాగరి పౌర్ణమి అంటే ఏంటి, ఇది ఎవరెవరు చేయొచ్చు, దానికి ఉన్న విశిష్టత ఏంటి సార్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుతజటాజూఠమకుటాం వరత్రాసత్రాణస్ఫటికగుటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురిమధురీణాః ఫణితయః. శ్రీమాత్రే నమః. నాకు నిజంగా అమ్మవారంటే చాలా 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 ఇష్టం. అమ్మవారి యొక్క ఉపాసన చేసిన తర్వాత నాకు నా జీవితంలో జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఉపాసనలో లక్ష్మీ అనుగ్రహం పొందాలి అన్నా, మనకి మనముగా అద్భుతమైన శక్తివంతులం అవ్వాలి అన్నా, మనకి చాలా ఈజియెస్ట్ వేలో చేసుకునే ఒకే ఒక్క వ్రతము కోజాగరి పౌర్ణమి. ఓకే, చాలా ఈజీ, అసలు అందరూ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటిల్లి పాదలు చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఏముండదు, పెద్దగా అలంకరణలు ఏమీ ఉండవు, చాలా సింపుల్. కోజాగరి పౌర్ణమి అందరూ చేయడం నేర్చుకోండి. ఇవాళ మీకు చెప్తాను కోజాగరి పౌర్ణమి అంటే ఏంటి, అందరూ ఈ వ్రతం ఎలా చేయాలి, ఇది చేయడం వల్ల లాభం ఏంటి అన్నీ చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా పౌర్ణమి అంటే ఏమిటి, పౌర్ణమి యొక్క తత్వం మనం తెలుసుకోవాలి. పౌర్ణమి షోడశ కళా సంస్కారములు అన్నీ కూడా కలిగి దివ్యశక్తులు ప్రసాదించేటువంటి, పాజిటివ్ ఎనర్జీ ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి రోజు పౌర్ణమి. చంద్రుడికి 16 కళలు నిండుతాయి. చంద్రుడు 16 కళలతో పౌర్ణమి రోజు కేవలం ఒక 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు. 16వ కళతోటి చంద్రుల్లో 16 కళలు ఉంటాయి. మీరు ఆ 16 కళలు ఏంది అని అంటే పెదబాల శిక్షలో మీరు వెతికితే మీకు తెలుస్తుంది. సో అదేంది అనేది మీరు అందరు కూడా కామెంట్లో రాయండి, 16 కళలు ఏంది అని. ఆ చంద్రుడి యొక్క 16 కళలు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు అమ్మవారు దర్శనమిస్తుంది. అంటే ఆ చంద్రబింబము రూపంలోనే అమ్మవారు మనందరికీ దర్శనమిస్తుంది. అందులోనూ అమ్మవారు విశేషంగా ఈ భూమండలాన్ని వీక్షించేది, అమ్మవారి ఉపాసకులను అందరినీ అనుగ్రహించేది ఎప్పుడు అనంటే కేవలం 2 పౌర్ణమిలు మాత్రమే. అది శరదృతువులో వచ్చే పౌర్ణమిలు 2. ఒకటి ఆశ్వయుజ పౌర్ణమి, రెండవది కార్తీక పౌర్ణమి. చాలామందికి కార్తీక పౌర్ణమి చెప్పేస్తారు. కార్తీక పౌర్ణమి ఉంది, సత్యనారాయణ వ్రతం చేస్తారు, కేదారేశ్వర వ్రతం చేస్తారు, రాత్రి జ్వాలాతోరణ పూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. అంతవరకు అందరికి తెలుసు. కానీ ఇది రహస్యమైంది అందరికీ తెలియదు. ఇది రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. ఇది లలితాదేవికి చాలా ఇష్టమైనటువంటిది, రహస్యాలలో రహస్యమైనటువంటిది. ఈరోజు ఈ రహస్యాన్ని మీ అందరికీ నేను బహిర్గతం చేస్తున్నా. ఎందుకోసమంటే సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి ధార్మిక బంధువులందరికీ కూడా సమైక్యత చెయ్యాలి. ఇప్పుడు శక్తి కావాలి. ఇప్పుడు రహస్యాలు దాచిపెడితే నడవదు. ఇప్పుడు అందరికీ తెలియాలి, రహస్యాలు తెలియాలి, అందరూ అమ్మవారి ఉపాసన చేయాలి, అందరూ శక్తి సంపన్నులు అవ్వాలి, అందరూ సమైక్యులు అవ్వాలి. ఇవాళ ఇజ్రాయిల్ తీవ్రవాదంతో ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. ఇవాళ మన భారతదేశంలో హిందువులు, పక్కన బంగ్లాదేశ్లో హిందువులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. మనం శ్రీనగర్లో హిందువుల యొక్క, ముఖ్యంగా కశ్మీర్ పండితుల యొక్క ఊచకోత అయ్యింది, అది కూడా మనం చూస్తున్నాం. మనకి అమ్మవారు త్రిశూలము, ఖడ్గము అన్నీ చేతిలో పట్టుకొని మనకు చూపిస్తుంది, ఒరే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నేను ఇలా అవతారం ఇచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి. మీరు మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం మీరు చెయ్యండి, నేను ఆల్రెడీ మీకు అన్నీ నేర్పించాను, యుద్ధం ఎలా చేయాలో కూడా నేర్పించాను, మీరు యుద్ధం చేయకుండా కూర్చుంటే ఎలారా అని అమ్మవారు చెప్పారు. కాబట్టి ఆ జగదంబ చెప్పినటువంటి తత్వరహస్యాలలో అద్భుతమైనటువంటి చైతన్య శక్తి వచ్చేది పౌర్ణమి, అది
కోజాగర పౌర్ణమి. ఈ కోజాగిరి పౌర్ణమి ఆశ్వయుజ పౌర్ణమి అంటారు. కోజాగర అంటే అర్థం ఏమిటి? కహ అంటే ఎవరైతే గనక జాగృతం, జాగర అంటే ఏంటి? జాగృతులై ఉండాలి. అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి పడుకోకూడదు. అక్టోబర్ 16వ తారీఖు 2024వ తారీఖు బుధవారం రోజున రాత్రి పౌర్ణమి ఘడియలు వస్తున్నాయి. సమయం సార్? రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా 11 నుంచి 12:30 వరకు తప్పకుండా ఈ పూజ చేయాలి. ఆ టైంలో పూజ చేస్తే యోగిస్తుంది. మరి ఈ పూజ ఏం చేయాలి, ఎలా చేయాలి? ముఖ్యంగా ఈ పూజ చేయాలి అని అంటే మీరు పొద్దంతా పడుకోవాలి, రాత్రంతా మెలకు ఉండాలి. సో రాబోయేటువంటి 16వ తారీఖు రోజున 16-15 బుధవారం వస్తుంది, నాకు అంత డేట్ ఐడియా లేదు. ఆ రోజు రాత్రి పౌర్ణమి ఘడియలు వస్తున్నాయి. సో 13 ఆదివారము, 14 సోమవారం, 15 మంగళవారం, 16 బుధవారం. 16 బుధవారం. బుధవారం రోజున రాత్రి అమ్మవారికి సంబంధించిన కోజాగిరి పౌర్ణమి వ్రతం ఉంటుంది. రాత్రంతా మెలకు ఉండాలి, చంద్రుడు వెన్నెల్లో ఉండాలి, వెన్నెల్లో ఆడుకోవాలి, వెన్నెల్లో చక్కగా అందరూ సరదా కబుర్లు చేసుకోవాలి. ముఖ్యంగా ధ్యానం చేయవలసింది 11 నుంచి 12:30, 1 గంటల వరకు ధ్యానం చేయాలి. ఎలాంటి ఏ పనులు చేయకూడదు. ధ్యానం మెయిన్గా 48 నిమిషాల పాటు చంద్రుని యొక్క వెన్నెలో ధ్యానం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కోజాగిరి పౌర్ణమి రోజు. మరి ఈ పూజకి ఏమేమి తెచ్చుకోవాలి అని అంటే మొట్టమొదటిగా ఒక పెద్ద తాంబాణము అది తెచ్చుకోవాలి. అందరి దగ్గర అమ్మవారి యొక్క శ్రీచక్ర స్ఫటికలింగం ఉండాలి. లేకపోతే కనీసం శ్రీచక్రం, మేరు శ్రీచక్రం అయినా ఉండాలి, లేకపోతే వెండి శ్రీచక్రం బిళ్ళ అయినా ఉండాలి, లేదంటే రాగిదైనా శ్రీచక్రం బిళ్ళ ఉండాలి. ఇది చాలా ముఖ్యంగా. ఎందుకోసం అంటే అభిషేకం చేయాలి, పాలతో అభిషేకం చేయాలి. సో శ్రీచక్రం లేకుండా అభిషేకం చేస్తే ఇది పెద్దగా ఫలించదు. ఎందుకోసం అంటే పౌర్ణమాస్యాం రాత్రౌ యహ చక్రరాజస్థాం అర్చయేత్ పరదేవతాం అన్నారు. అంటే శ్రీచక్రరాజములో ఉన్నటువంటి యొక్క పరదేవతను అర్చించాలని చెప్పారు. కాబట్టి శ్రీచక్రం లేకుండా ఈ పూజ చేస్తే నిరర్థకం. నేను ఆల్రెడీ ఎంతోమంది నా దగ్గర ధనత్రయోదశి వచ్చి నా పూజల దగ్గర వచ్చి ఎంతోమంది ఎన్నో యంత్రాలు తీసుకున్నారు నా దగ్గర యంత్రం తీసుకున్న వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, మీకు ఇచ్చిన శ్రీ యంత్రం ఫ్రేమ్ ఏదైతుందో ఆ ఫ్రేమ్ తీసేయాలి. ఈ కోజాగిరి పౌర్ణమి రోజు ఒక పెద్ద తాంబాణం తీసుకోవాలి. ఆ తాంబాణంలో ఈ శ్రీచక్రం పెట్టి అభిషేకం చేయాలి. శ్రీచక్రం లేనటువంటి వారు నేను ధనత్రయోదశి రోజు యాగం చేస్తాను కాబట్టి ధనత్రయోదశి రోజు వచ్చి ఆ శ్రీచక్రం అమ్మవారి యొక్క కుబేర సంపుటి, మహాలక్ష్మి సంపుటి యంత్రం ఉంటుంది, అది ఇస్తాను. అది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజ చేసుకోండి. లేదు గురూజీ మాకు కావాలి, ఈ సంవత్సరం మేము చేస్తాము అంటే మీకు చిన్న శ్రీచక్రం అయితే మొదలు ఇమీడియట్లీ పోస్ట్లో పంపిస్తాము. ఈ కరుంగలిమాల కానీ మీరు ఏదైనా నా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు చిన్న శ్రీచక్రం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పూజ చేసుకోండి పౌర్ణమి రోజు, తర్వాత ధనత్రయోదశికి వచ్చి పెద్ద శ్రీయంత్రం ఇస్తాను. ఆ శ్రీయంత్రాన్ని తర్వాత మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మొదలు తాంబాణము, రెండవది శ్రీయంత్రము, ఆ తర్వాత జాజి మల్లె పువ్వులు, పారిజాత పుష్పాలు, మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చే పుష్పాలే వాడాలి. వేరే ఏ పుష్పాలు వాడకూడదు. అంటే గులాబీ వాడచ్చు, దానికి సుగంధం అనేది రావాలి, పరిమళం రావాలి. పరిమళం లేని పుష్పాలు పౌర్ణమి రోజు వాడకూడదు. సంపంగి పూలు వాడచ్చు, జాజిమల్లె పుష్పాలు, అదేవిధంగా పారిజాత పుష్పాలు. ఈ పౌర్ణమి రోజు పుష్పాలలో అత్యంత విశిష్టమైనటువంటి పుష్పం ఏంటంటే పారిజాత పుష్పం. పారిజాత పుష్పాలు 108 పుష్పాలు తప్పకుండా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందు రోజు. అంటే ఈ బుధవారం రోజున తప్పకుండా, అంటే పౌర్ణమి రాత్రి పూజ కాబట్టి ఉదయం వేళల్లోనే ఆ పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు చక్కగా తీసి జాగ్రత్తగా పెట్టేసుకొని వాటి మీద ఒక చల్లటి వస్త్రాన్ని, ఒక చిన్న బాక్స్ ఏదైనా బుట్టలో వేసి దాని మీద ఒక వస్త్రం కప్పి పక్కన పెట్టండి. ఎందుకోసం అంటే అవి వాడిపోతాయి. అవి పారిజాత పుష్పాలు ఉండవు. అయినా సరే మీకు సాయంత్రం వేళకి పారిజాత పుష్పాలు దొరికితే తీసి పెట్టుకోండి. జాజి మల్లె పుష్పాలు తీసి పెట్టండి, సంపంగి పూలు తీసి పెట్టుకోండి, గులాబీ పూలు కూడా తీసి పెట్టుకోవచ్చు. కానీ హైబ్రిడ్ కాదు, దేశీ గులాబీ పూలు. హైబ్రిడ్ దానికి స్మెల్ రాదు. సో దేశీ పువ్వులు ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా పళ్ళు, అరటి పండ్లు, సీతాఫలాలు. ఇప్పుడు సీతాఫలం చాలా విశిష్టమైంది కాబట్టి సీతాఫలము, అరటిపళ్ళు, ఇంకా వేరే వేరే పళ్ళు ఉంటే అవి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి 5 రకాల నైవేద్యము సాధకుడే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు నేను ఉపాసన చేస్తున్నాను, నా కోసం పూజ చేస్తున్నాను అంటే ఏం చేయాలంటే నేనే వంట వండాలి, వేరే వాళ్ళతో వంట వండించకూడదు. అమ్మ ఇవాళ సాయంత్రం పూజ ఉండగా నువ్వు వంట వండిసేయి అని చెప్పకూడదు.
నువ్వు పూజ చేస్తున్నావు కాబట్టి నీకు కావాలి కాబట్టి నువ్వే వంట చేయాలి. సో ఏం చేయాలంటే నీ యొక్క అరచేతి ముట్టతోటి 5 ముట్టిలో నీళ్ళు ఏవైతే కనుక బియ్యం తీసుకోవాలి. ఒక్కొక్క బియ్యం తీసుకొని శ్రీమాత్రే నమః చెప్పి 5 ముట్టిల బియ్యం తీసుకొని ఆ అన్నాన్ని ఉడికించాలి. అన్నాన్ని ఉడికించిన తర్వాత ఆ అన్నం అయిన తర్వాత ఈ అన్నాన్ని 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేయాలి. 5 భాగం చేసి అన్నం చల్లారే వరకు ఆగాలి. అన్నం చల్లారిన తర్వాత ఒక అన్నంలో ఏం చేయాలంటే చక్కగా గడ్డ పెరుగు, మంచి పెరుగు కలపాలి. ఆ పెరుగు ముందే తోడు చేసి పెట్టుకోండి. పౌడర్ పెరుగు తెచ్చుకోకూడదు. మంచి గేదె పాలు తెచ్చుకోండి. గేదె పాలు తెచ్చుకొని మంచి కుండలో తోడు పెట్టండి. ఆ పెరుగు తీసుకొని ఆ పెరుగుతో ఒక అన్నం కలపాలి. ఆ పెరుగన్నం కలిపి పెరుగన్నం పక్కన పెట్టాలి. అందులోపల దానిమ్మ గింజలు వేయాలి. పెరుగన్నం కలిపి అందులోపల దానిమ్మ గింజలు వేసి దధ్యన్నం అంటే దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిని అది పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొక అన్నం ఏం చేయాలంటే బెల్లము చక్కగా కొంచెం నీళ్లు వేసి బెల్లం పాకం చేసి బెల్లాన్ని బాగా మరిగించి అందులోపల మంచి ఆవు నెయ్యి వేసి అందులోపల కాజు కిస్మిస్లు ఇవన్నీ కూడా అంటే మొదలు నెయ్యి వేయాలి. నెయ్యిలో చక్కగా కాజు కిస్మిస్లు అంచు చక్కగా వేసి అవన్నీ వేయించి దాని లోపల బెల్లం ముక్కలు వేసి బెల్లం బాగా నెయ్యితో మరిగిన తర్వాత అది ఇంకొక భాగం అన్నంలో ఇంకొక పాత్రలో ఆ అన్నం కలపాలి. కలిపి చక్కగా దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏమైపోయింది? దధ్యన్న అయిపోయింది, గూడాన్నం అయిపోయింది. ఇప్పుడు క్షీరాన్నం. చక్కగా పాలు తీసుకోవాలి. పాలు బాగా మరిగించాలి. ఆ మరిగించిన పాలలో మళ్ళీ సేమ్ ఇలాగే నెయ్యి వేయాలి. మొదలు నెయ్యి వేసి బాగా నెయ్యి మరిగించి ఆ నెయ్యిలో కాజులు కిస్మిస్లు బాదాములు పిస్తాలు మీకు ఏవైతే ఉంటుందో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి మంచిగా దాన్ని కలిపి అందులోపల పాలు వేయాలి. పాలు వేసి పాలు మరుగుతుండగా దీంట్లో అన్నం వేసి కలిపేసి మళ్ళీ ఇదొకటి తీసి పెట్టాలి. ఇప్పుడేమైంది? దధ్యన్న అయిపోయింది, క్షీరాన్నం అయిపోయింది, గూడాన్నం అయిపోయింది. సో దీంట్లో చక్కెర వేసుకోవాలి. లేదంటే కనుక ఇక్షు రసం వేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇక్షు రసం అంటే చెరుకు రసం వేయాలి, చక్కెర వేయకూడదు. సో చక్కెర లేదు కాబట్టి చక్కెర ఒకవేళ వేయలేకపోయినా ఇప్పుడు ఈ చక్కెరలో కూడా ఎముకల పౌడర్ కలుపుతున్నారట. కాబట్టి చక్కెర సల్ఫర్లెస్ షుగర్ అనేది చూసి ఆ షుగర్ వేస్తే మంచిది. సో ఇది పక్కన పెట్టాలి. క్షీరాన్నం అయిపోయింది అంటే ఇప్పుడు పరమాన్నం అయిపోయింది కదా. సో ఇంక చాలామంది మిల్క్ మేడ్ కూడా ఇస్తారు. నేను కూడా మిల్క్ మేడ్ వేసేవాడిని. మిల్క్ మేడ్ చాలా మంచిది. అలా వేసి పక్కన ఒక పాయసం అయిపోయింది. మూడు పదార్థాలు అయిపోయాయి. ఇప్పుడు ఇంకో పదార్థం ఏంటి? నిమ్మకాయలు బాగా పిండి నిమ్మకాయ పులిహోర చేయాలి. అది ఒక అన్నం పక్కన పెట్టాలి. తర్వాత చింతపండు పులిహోర అది పక్కన పెట్టాలి. చింతపండు పులిహోర ఒకవేళ చేయలేనటువంటి కొంతమందికి చింతపండు పడదు, కొంతమంది చింతపండు తినరు. కాబట్టి చింతపండు లేనటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే కొబ్బరి బాగా తురిమి కొబ్బరి అన్నము తర్వాత కొంచెం చక్కెర కలిపి అది పక్కన పెట్టాలి. ఈ విధంగా తర్వాత దేనికి పోపు అవసరమో ఆ పోపులు వాటికి వేయాలి. ఎందుకోసమంటే పెరుగన్నంకి పోపు వేయాలి, తర్వాత నిమ్మకాయ పులిహోరకి పోపు వేయాలి, తర్వాత ఈ ఏదైతే ఈ రైస్ చేస్తారు కదా కోకోనట్ రైస్కి అది స్వీట్ చేస్తే అవసరం లేదు, స్వీట్ లేకుంటే మాత్రం హాట్ చేసేది ఉంటే పోపు వేసుకోవాలి. ఇలా 5 ఆహార పదార్థాలు చేయాలి. చేసి ఈ 5 చిన్న చిన్న గిన్నెలో పెట్టి ఒక పాత్రలో పెట్టి అందులో తులసి దళం వేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఇదంతా పూర్వరంగం అన్నమాట. సో ప్రీ ప్రొడక్షన్ పూర్వరంగం ఇది అంతా చేసుకొని ఇది సాయంత్రము చంద్రుడు ఉదయిస్తున్నాడు అనే సమయానికి ఏం చేయాలంటే శనగపప్పు బాగా ఉడకబెట్టి పూర్ణం తెలుసు కదా మనకు బూరెల్లో బొబ్బెట్లో వేస్తారు కదా, బెల్లం పూర్ణం తయారు చేసుకోవాలి. బెల్లం పూర్ణం తయారు చేసుకొని మొదలు ఒక చిన్న దీపం వెలిగించి దీపెంతలాగా చేసుకోవాలి. ఒకటి దీపెంతలాగా చేసుకొని అందులోపల పూవత్తి వెలిగించి చంద్రుడు ఉదయించే సమయానికి ఆ పూవత్తితో చంద్రుడికి హారతి ఇవ్వాలి. చంద్రుడికి హారతి ఇచ్చి ఆ యొక్క దీపపు వెలుగుల్లో చంద్రుడిని చూడాలి. అంటే అమ్మవారు వచ్చింది అని చెప్పి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి ఆ దీపం పక్కన పెట్టి మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకున్నారో ఆ పూజ దగ్గర చక్కగా నీళ్లు వేసి అలికి మొత్తం కూడా అంతా క్లీన్ చేసుకొని అక్కడ ముగ్గు వేసుకోవాలి. మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసి చౌకుపీట పెట్టాలి. చౌకుపీట పెట్టి చౌకుపీట మీద తామ్మాణం పెట్టాలి. తామ్మాణం పెట్టి మీ దగ్గర ఏదైనా తులసి చెట్టు ఉంటే మంచిది, ఆ తులసి చెట్టు దానికి ఎదురుగా పెట్టుకొని అక్కడ అమ్మవారి యొక్క ఏదైనా మంచి ఫోటో పెట్టుకోవాలి. మా శ్రీచక్ర పీఠానికి ఎవరెవరైతే ధనత్రయోదశికి వచ్చారో వాళ్ళందరికీ అమ్మవారిది దివ్యమంగళమూర్తి అందరికీ మేము ఫ్రీగా ఇచ్చాం ఫోటో. మీకు ఆ ఫోటో కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అమ్మవారి ఫోటో ఉంటుంది నా దగ్గర, నా వెబ్సైట్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్స్లోకి వెళ్తే ఫోటో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి.
అది ఎక్కడైనా మీరు వెళ్తే 20 రూపాయలు ఇస్తే ప్రింట్ చేసి ఇస్తారు A3 సైజులో. చక్కగా ఫ్రేమ్ చేయించుకోండి, అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఫోటోకి చక్కగా దండ వేసి పెట్టుకోవాలి. ఇక ఆచమన పాత్రలు, ఈ నైవేద్యము, తర్వాత ఒక 10 లీటర్ల పాలు, 10 లీటర్లు 10 లీటర్ల పాలు, 5 లీటర్లు అయితే 5 లీటర్లు, మినిమం 5 లీటర్లు అయితే ఉండాలి, పాలు తెచ్చుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇందాక నేను పూర్ణము చెప్పాను కదా, దీపం. ఆ పూర్ణము దీపాలను ఏం చేయాలంటే చాలా ఎక్కువ చేసుకోవాలి. ఒక 2 కిలోలు శనగపప్పు కావాల్సి వస్తుంది. ఆ పూర్ణం ఏం చేయాలంటే చిన్న చిన్న దీపాలు తయారు చేయాలి, దీపెంతలుగా తయారు చేయాలి. ఎన్ని చేయాలి గురుజీ? 16 దీపెంతలు చేయాలి. ఎందుకు 16 చెప్పు? చంద్రుడి కళలన్నీ 16 కళలు కాబట్టి 16 దీపెంతలు తయారు చేసుకోవాలి. దీపెంతలు తయారు చేసుకొని వాటిలో నెయ్యి వేయాలి, మంచి ఆవు నెయ్యి వేసి. హెరిటేజ్ ఆవు నెయ్యి అయితే చాలా మంచిది, నేను వేరే అయితే నేను నమ్మను. ఆవు నెయ్యి చాలా బాగుంటుంది. సో హెరిటేజ్ ఆవు నెయ్యి వేసి దాంట్లోకి చక్కగా ఒక వత్తి వేయాలి. ఈ దీపం ఎలా ఉండాలంటే సైడ్లో రావాలి, ఇలా మధ్యలో వచ్చే దీపం కాదు, సైడ్లో వచ్చే దీపం ఉండాలి. అలా వత్తి వేయాలి. అలా వత్తి వేసి 16 సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సమయం 10:30కి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. తులసి దళాలు, పారిజాత పుష్పాలు, దీపాలు, నైవేద్యాలు, తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇవ్వాల్సిన మంగళహారతులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా ఒక బ్రాహ్మణుడు దొరికితే మీ అదృష్టం. బ్రాహ్మణుడు దొరకలేదు, మీకు మీరయ్యే ఆచమనం చేసుకోండి, మనస్సులో సంకల్పం చేసుకోండి, గణపతి పూజ చేయండి. గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి యొక్క శ్రీయంత్రం ఏదైతే ఉందో ఆ శ్రీయంత్రాన్ని ఆ యొక్క ప్లేట్లో పెట్టి మీరు యూట్యూబ్లో శ్రీ సూక్తం అని కొడితే వస్తుంది. శ్రీ సూక్తం ప్లే చేస్తుంటారు, శ్రీ సూక్త మంత్రం చదువుతూ ఉంటారు. శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తము, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల, లలితా సహస్రం, అలాగే శ్రీరుద్రం కూడా, రుద్రం నమకం చమకము, ఇలా పంచసూక్తాలు ప్లే చేస్తూ చక్కగా అభిషేకం చేయండి. పాలతో శ్రీచక్రానికి అభిషేకం చేయండి. అభిషేకం చేస్తే మొత్తం ఆ శ్రీచక్రం అంతా మునిగిపోవాలి, పాలు మంచిగా పైన కనపడాలి. ఇది అభిషేకం అయిపోతుంది. ఇది అభిషేకం ఎప్పటి లోపల అయిపోవాలంటే 11:30 వరకు అభిషేకం కంప్లీట్ అయిపోవాలి. ఈ 11:30కి అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత ఈ 16 దీపాలు ఆ ప్లేట్ మీద పెట్టాలి. సో ఆ ప్లేట్ కొంచెం బేస్ వచ్చినట్టు ఏదన్నా చేసుకోవాలి. ఆ ప్లేట్ మీదని దీపాలు పెట్టాలి, 16 దీపాలు పెట్టాలి చుట్టూరుగా పెట్టి ఆ దీపాలను వెలిగించాలి. ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్. కరెక్ట్గా 11:30-12 గంటలకి చంద్రుడు మధ్యలోకి వస్తాడు. పాలల్లో చంద్రుడు కనిపిస్తాడు. అప్పుడు అందరూ కూడా ఆ పాలల్లో చంద్రుని చూస్తూ లలితా సహస్రనామం చదవాలి. లలితా సహస్రనామము గట్టిగా అందరూ కలిసి చదవాలి. చదివి ఆ పాలల్లో చంద్రుడు దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత లలితా సహస్రనామం చదివిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి తర్వాత ఈ నైవేద్యాలన్నీ కూడా పెట్టి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఆ తర్వాత అందరూ కూడా ఆ పాల ప్రసాదం స్వీకరించాలి. ఇది అంతా కూడా 12:30-1 గంటల వరకు అయిపోయింది, కంప్లీట్ చేయాలి. ఇక 1 నుంచి 5 గంటల వరకు ఏం చేయాలి? సూర్యోదయం అయ్యేంతవరకు ఏం చేయాలి? పచ్చీస్ ఆడాలి, పాచికలు ఆడాలి. పాచికలు అంటే తెలుసు కదా, మనము 4 ఉంటాయి కదా పచ్చీస్. సో ఈరోజు పచ్చీస్ ఆడాలి. చాలామంది ఏం చేస్తారంటే పత్తలు ఆడతారు. పత్తలు ఆడకూడదు, కార్డ్స్ ఆడకూడదు, పచ్చీస్ ఆడాలి. ఈరోజు పచ్చీస్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళు అదృష్టవంతులు, ఓడిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. దీనికి ఒక కథ ఉంది. ఏంటి సార్ కథ? ఏమిటంటే పూర్వము కాశీ నగరానికి దగ్గరలోనే శతానందుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క భార్య చాలా గయ్యాలి, ఎప్పుడూ సతాయించేది, ఎప్పుడూ తిట్టేది. నువ్వు మూర్ఖుడివి, నీకు సంపాదించడం చేత కాదు అని ఎప్పుడూ తిట్టేది. అతను చాలా బాధపడుతుండేవాడు. ఒకరోజు ఈ భార్య విపరీతంగా తిట్టేసరికి కోపం వచ్చేసి, ఇంక నేను బతికి వేస్ట్, ఇంట్లో ఉండలేను, బయటకు వెళ్ళలేను, నాకేమంత విద్య రాదు, నాకు అంత తెలివితేటలు లేవు, డబ్బులు సంపాదించేంత తెలివితేటలు లేదు, నా భార్య నన్ను తిడుతుందని బాధతోటి గంగా నది తీరానికి వెళ్ళి ఇంకా గంగలో దూకి చచ్చిపోదామని అనుకుంటాడు. అనుకునేసరికి అక్కడ ఒక సన్యాసి వెళ్తూ ఉంటే, ఏమైంది అంత బాధ ఉన్నావు అంటే, ఇట్లా నా భార్య బాధ పెడుతుంది అని అంటే, ఇప్పుడు నువ్వు భార్య నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటుంది కదా, నువ్వు ఆమెకి నీకేం కావాలంటే దాన్ని నీకు విరుగుడు చెప్తుంది, విరుద్ధంగా చెప్తుంది. అంటే నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే, తినకపోతే చచ్చిపోతావా అని అంటుంది. నాకు ఆకలేదనే అన్నం తినను అన్నావు అనుకో,
తినవా ఇప్పుడు చేసిందంత ఏం చేయాలి, పడేయాలా అని అంటది. కాబట్టి ఆమె విరుద్ధంగా అంటుంది కాబట్టి నువ్వు ఆమెకి విరుద్ధంగా చెప్పు, నీకు ఏది కావాలో అది చేస్తుంది అని అంటాడు. ఈ ట్రిక్ ఏదో బాగుంది, ఒకసారి ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళారు, ఊరు మొత్తం తిరిగి వచ్చారా అని చెప్పేసి అనేసరికి తిరిగి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఆకలి ఏం లేదు, నాకేం అన్నం ఏం పెట్టకు, నేనేం తినను అంటాడు. తినకపోతే ఎట్లా, ఇక్కడ చేసిందంత ఎవరికి పెట్టాలి, కూర్చో వంట చేసి పెడతా అంటే నువ్వు మరీ నాకేదో ఇష్టం అని చెప్పి గారెలు బూరెలు అరిసెలు చేసావు, ఏం చేయకు, ఆ పాచిపోయిన అన్నం పెట్టు అంటాను. అంటే పాచిపోయిన అన్నం ఎందుకు పెడతా, నేను గయ్యాలనుకుంటున్నావా, దాని అందరూ దుర్మార్గులు అనుకుంటారా, కూర్చోండి ఇప్పుడు బూరెలు బొబ్బట్లు అని వేసి పెడతా, తినాల్సిందే మీరంటది. ఓహో ఇదేదో ట్రిక్ మంచిగా ఉన్నట్టుందే, సరే రోజు ఇదే పని చేద్దామని ఆమెకి ఏదైతే కావాలనుకున్నా దానికి విరుద్ధంగా చెప్తాడు. విరుద్ధంగా చెప్పేసరికి అట్లాగే అంతా జరుగుతూ ఉంటుంది. సూపర్ ఉంది. ఇంకా ఏమవుతుందంటే ఇక వాళ్ళ తల్లిదండ్రుల శ్రాద్ధ సమయం వస్తుంది. తల్లిదండ్రుల శ్రాద్ధ సమయం వచ్చింది, వాళ్ళు కూడా ఇదే పౌర్ణమి రోజు వాళ్ళ శ్రాద్ధం ఉంటుంది. శ్రాద్ధం ఉండేసరికి ఏం చేయాలని బాధపడిపోయి ఆయన ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఈమెతోటి శ్రాద్ధం చేయించాలంటే మా బ్రాహ్మణులలో చాలా పెద్ద తలనొప్పులు ఉంటాయి. శ్రాద్ధం అంటే మడి కట్టుకోవాలి, పొద్దున్న నుంచి అన్ని రకాల మినిమం 30 రకాల వంటలు చేయాలి, చేయకపోతే శ్రాద్ధ భోజనం కాదు. అన్ని చేయాలంటే చాలా కష్టం. ఇవన్నీ చేయమనంటే ఎట్టి బస్సు చేయదు. డ్రామా ఆడదామని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళకి బుద్ధి లేదు, ఊరికే ఇష్టం వచ్చినట్టు అంటారు నిన్ను అని చెప్పేసి అనేసరికి ఏమన్నారు అంటే ఏ ఊరికో ఎందుకో అవసరం లేదనంటే ఏంటంటే నేను మా నాన్నకి శ్రాద్ధం పెట్టను, ఏం పెట్టను, అవసరం లేదు, అవి అనవసరంగా శ్రాద్ధాలు చేస్తాయి, అవి ఈడ పిండం పెడితే ఆడికి వాళ్ళకైనా ముడుతుందా పోతుందా, మళ్ళీ ఆ శ్రాద్ధం అంటే నువ్వు మడి కట్టుకోవాలి, పలానా వంటలు చేయాలి, అవన్నీ మనకి ఎందుకు, వద్దు, నీకు అసలే నీకు నడుము వస్తుందంటావు, వద్దు, అవన్నీ వద్దు, ఇలా శ్రాద్ధం వద్దు, ఏమొద్దు, చేయొద్దు, అవసరం లేదు అని అంటాడు. అట్లెట్లా మీరు బ్రాహ్మణులు ఏంటి ఎందుకు చేయరు, ధర్మం మీరు ఎందుకు తప్పుతారు, శాస్త్రం ఎందుకు తప్పుతారు, చేయాలి కదా అంటే 10 మందికి నాకు చెడ్డ పేరు దిద్దామన్నా, అంటే నేను వంట చేయలేను నాన్న, నాకు చెడ్డ పేరు దిద్దాను, పిలవండి, ఎవడెవడు అన్నాడో వాళ్ళందరినీ పిలవండి భోజనాలకి, నేను చేసి పెడతా, ఎన్ని రకాలు అన్ని రకాల వంటలు చేసి పెడతాను, పిలవండి అని చెప్పేసి అనేసరికి లోపల ఫుల్ ఖుషి అయిపోతాడు. మంచిది అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఒక మంచిగా 3 స్టెప్లు వేసుకుంటాడు. మంచిగా అబ్బా మా అమ్మ నాన్నకి మంచి శ్రాద్ధం చేస్తున్నా అని చెప్పి అయ్యగారులందరినీ పిలిపిస్తాడు. పాపం ఆమె కూడా కష్టపడుతుంది, అంత వంట అంతా చేసి పెడుతుంది. ఈయన ఆ శ్రాద్ధం అయిపోతుంది, అంత అయిపోతుంది, మర్చిపోతాడు. ఏమని ఈ విరుగుడు మంత్రం మర్చిపోతాడు. ఏమే ఒక 2 నిమిషాలు ఉండు, నేను ఇవి గంగలో కలిపి వస్తాను అంటాడు. డైరెక్ట్ చెప్తాడు. ఇప్పటిదాకా చేసింది చాలేదు, ఇప్పుడు అది గంగలో కలిపితేనేనా మీ అమ్మ నాన్నకు మోక్షం వస్తుంది, ఇటేయండి అని చెప్పి తీసుకెళ్ళి వెనక పెరట్లో విసిరేస్తుంది. పెరట్లో పెంటలో విసిరేసరికి ఇంకా ఆయనకి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇంకా అంత కష్టపడి చేసిన శ్రాద్ధం వెళ్ళి గంగలో కలపాలి పిండాలు గంగలో కలపకుండా వెళ్ళి పెరట్లో పెంటలో వేసేసరికి కళ్ళు ఎర్రబడుతుంది. ఆడవాళ్ళ మీద చేయెత్తకూడదు, ధర్మం కాదు కాబట్టి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. వెంటనే ఆయన అన్ని పక్కన పడేసి నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా అని చెప్పి అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నేను రాను, ఇంకా నువ్వేం చేస్తావు చేసుకో, నీతో నేను భరించలేకపోతున్నాను వెళ్ళిపోతాడు. ఆమె ఏడుస్తుంది, అయ్యో వెళ్ళకండి ఉండండి అంటే ఇక నీతో భరించలేని నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఈసారి ఇంకా చేసేది లేదు ఇంకా అని చెప్పి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళిపోతాడు. గంగా తీరం వెళ్ళిపోయి ఒక చెట్టు కింద ఉంటాడు, కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇదే కోజాగరి పౌర్ణమి రోజు గంగా నదీ తీరంలో దేవతలు వస్తారు, దేవతలు భూమికి వస్తారు. ఈ కోజాగిరి పౌర్ణమి రోజు గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, యక్షులు అందరూ కూడా ఏంటంటే భూలోకానికి వస్తారు. వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ కోజాగిరి పౌర్ణమి రోజు జాగరణ ఉంటారు. ఎందుకోసం అంటే ఈరోజు లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా గరుడ పక్షి పైన తిరుగుతూ ఉంటారు అన్నమాట, భూలోక సంచారం చేస్తారు. ఎవరెవరైతే మెలకు ఉంటారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు. కాబట్టి దేవతలు కూడా వచ్చి గంధర్వ స్త్రీలు వస్తారు. గంధర్వ స్త్రీలు వచ్చి వాళ్ళు పాచికలాడడానికి కూర్చుంటారు. వాళ్ళు ఇదే కోజాగిరి పౌర్ణమి వ్రతం చేసుకుంటారు. వ్రతం చేసుకున్నాక ఇక పాచికలాడదామని కూర్చుంటారు. కాకపోతే వీళ్ళు ముగ్గురే ఉన్నారు. పాచికలాడాలంటే ఎంతమంది ఉండాలి? 4 ఉండాలి. పచ్చీస్ ఆడాలంటే 4 ఉండాలి. 4 ఉండాలి కదా, ఇంకొకళ్ళు లేరు కదా అని చూస్తే ఈ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. నువ్వు కూడా మాతో పాటు ఆడు అంటే, నేనెక్కడ ఆడాలి, ఏదైనా పందెం పెట్టడానికి నా దగ్గర ఏం ఉండాలి కదా, నా దగ్గర ఏం లేదు పందెం పెట్టడానికి అంటాడు.
ఏమీ లేకపోతే ఏముంది, మేమే మీకు కావాలంటే కొంచెం అరువిస్తాము, ఆడండి అని చెప్పేసారంటే సరే అని వీళ్ళు కొంచెం అరువిస్తారు. అరువు తీసుకొని ఇంకా పాచికలాడుతూ కూర్చుంటారు. పాచికలాడుతూ ఉండగా ఇతను తన దగ్గర ఉన్న డబ్బంతా కోల్పోతాడు, అంటే వాళ్ళు ఇచ్చిన అరువు అంతా కోల్పోతాడు. తర్వాత ఏముంది అని అంటే నా ఉత్తర్యం పెడతాను అని ఉత్తర్యం పెడతాడు. తన ఉత్తర్యం కూడా ఓడిపోతాడు. ఆ తర్వాత ఏమిటి నెక్స్ట్, తన యొక్క కమండలం ఉంటుంది, ఆ కమండలం పెడతాడు, సంధ్యపాత్రలు పెడతాడు, అది కూడా పోతుంది. ఆ తర్వాత తన ఒంటి మీద వస్త్రాలు కూడా పెట్టేస్తాడు, అవి కూడా పోతాయి. వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇక బ్రాహ్మణుడికి మిగిలింది ఒక్కటే జంధ్యం. ఆ జంధ్యాన్ని తీసి పెడతాను అని జంధ్యాన్ని కూడా తీసి పెడతాడు అని గాయత్రిని పెట్టి పణంగా పెట్టి పాచికలాడుతూ ఉంటాడు. ఇది అంతా కూడా పైన వెళ్ళే లక్ష్మీనారాయణ చూసి అయ్యో ఆ బ్రాహ్మణుడు ఈరోజు పాచికలాడుతున్నాడు, కోల్పోతున్నాడు, అతన్ని అనుగ్రహించాలి స్వామి అని అంటే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహించగానే తిరిగి తన గాయత్రి తను పొందుతాడు. తర్వాతకి ప్రతి పాచికలోనూ అన్నిట్లోనూ గెలుస్తానే వస్తాడు. గెలుస్తానే వచ్చి ఆఖరికి ఆ గంధర్వ స్త్రీలు తమని తాముగా కూడా పణంగా పెట్టుకుంటారు. ఆ గంధర్వ స్త్రీలకు ఉండే దివ్యశక్తులన్నీ కూడా పణంగా పెడతారు. ఆ శక్తులన్నీ ఇతనికి వశమైపోతాయి. ఆఖరికి వాళ్ళు కూడా తమ వశమైపోతారు. ఇలా సూర్యోదయానికల్లా గంధర్వ స్త్రీలను కూడా గెలిచేసుకుంటాడు. వాళ్ళ దగ్గర దివ్యశక్తులు ఉంటాయి. గంధర్వులు అంటే వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉండే దివ్యశక్తులతోటి చాలా శ్రీమంతం, డబ్బులు అన్నీ వచ్చేస్తాయి, దివ్య మంత్రాలు వచ్చేస్తాయి. చక్కగా ఏనుగుల్ని ఒక 10 ఏనుగులు, ఒక 3 ఏనుగుల మీద వాళ్ళు కూర్చుంటారు. ఒక ఏనుగు మీద ఈయన కూర్చొని వాళ్ళ గంధర్వ స్త్రీలతో సైతంగా మంచి డబ్బులన్నీ వేసుకొని ఆయన ఊరేగిస్తూ ఊర్లోకి వస్తాడనమాట. అందరు కూడా ఈ బ్రాహ్మణుని చూసి ఏంటి ఈయనకి ఇంతగానో ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు భార్య వస్తుంది. భార్య వచ్చి నేను క్షమించమని అంటుంది. ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు కిక్కిరిసి మనకుండా పడి ఉండు, వీళ్ళందరూ కూడా ఉంటారు, నీకేమి కావాలి, నీకు డబ్బులు కావాలన్నావు కదా, నీకేం కావాలంటే అది ఇస్తారు, ఇదిగో ఇది నా భార్య, ఇది నా ధర్మపత్ని, మీరు ఈమెకి ఎలాంటి నగలు కావాలంటే నగలు ఇవ్వండి, 7 వారాల నగలు కావాలంటే 7 వారాలు, ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు, ఏం కావాలంటే అవి ఇచ్చేసేయండి అని చెప్పేసి వీళ్ళకి రాజభోగాలు వస్తాయి. అప్పుడు ఆ గంధర్వ స్త్రీలు ఆ బ్రాహ్మణుని వేడుకుంటారనమాట. మరి మాకు విమోచనం కలిగించండి, మీకు ఏదంటే శక్తులు ఇస్తూ ఉంటే సరే మీరు వచ్చి నాకు మేలు చేశారు, మీరు కూడా వెళ్ళిపోండి అని వాళ్ళకి విమోచనం కలిగించిన తర్వాత ఈ బ్రాహ్మణుడికి ఎలాగా ఈ యొక్క శక్తి వచ్చింది అని తెలుసుకొని అప్పటి నుంచి అందరు కూడా కోజాగిరి పౌర్ణమి వ్రతం చేయాలని చెప్పి కాశీనగరం నుంచి ఈ యొక్క కోజాగిరి పౌర్ణమి విస్తృతమయ్యి అందరికీ తెలిసిందనమాట. ఈ కోజాగిరి పౌర్ణమి చేసిన ఆ బ్రాహ్మణ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆశ్వలాయన సూత్ర వంశస్థులము మేమన్నమాట. అందుకే మా వంశ పారంపర్యంగా మేము ఈ కోజాగిరి పౌర్ణమి వ్రతం చేస్తూ ఉంటాము. మీరు కూడా అందరూ కూడా ఈ కోజాగిరి పౌర్ణమి వ్రతం చేయండి. 1 గంటల నుంచి 5 గంటల వరకు పాచికలాడండి. పందెం ఏం పెడతారో అది మీ ఇష్టము, మరి ఆస్తిపాస్తిని ఏం పెట్టకండి, ఏదో చిన్నగా సరదాగా ఆడుకోండి. పందెం పెట్టి ఎవరు ఓడిపోతారో వాళ్ళు లక్, వాళ్ళు గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు గెలిచేది ఈ ఒక్కరోజు మాత్రమే. అది కాబట్టి ఇది కోజాగిరి పౌర్ణమి. శ్రీమాతృ మంత్రం చదవండి, లలితా సహస్రనామం చదవండి. శ్రీచక్రము లేకుండా చేసే పూజలు నిరర్థకమవుతాయి. కాబట్టి శ్రీచక్రము అందరూ మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందే. అందరూ శ్రీయంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని దీపం వెలిగించి ధ్యానం చేసుకోండి. నేను ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాను. నేను సంవత్సరానికి ఒక్కరోజు అక్షయ తృతీయ, ధనత్రయోదశి, ఈ 2 రోజులు మాత్రమే మహాలక్ష్మి యంత్రాలు ఇస్తాను. మళ్ళీ ఏ రోజు వచ్చి నన్ను అడిగినా నేను వాళ్ళకి యంత్రాలు ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే యంత్రము ఇవ్వవలసిన ఒకే ఒక రోజులు శక్తివంతమైన రోజులు ఉంటాయి. ఈ 2 రోజులు మాత్రమే మహాలక్ష్మి సంపుటి యంత్రాలు నేను ఈ 2 రోజులే ఇస్తాను. అయితే అక్షయ తృతీయ లేకపోతే ధనత్రయోదశి. సో ఈ అక్టోబర్ 29వ తారీఖు రాత్రి ధనత్రయోదశి సింహలగ్నంలో నేను మహాలక్ష్మి కమలాత్మిక కుబేర సంపుటి యాగం చేస్తున్నాను. కాబట్టి ఆ యాగానికి వస్తే మహాలక్ష్మి సంపుటి యంత్రము అందరికీ ఇస్తాను. అంటే మా అమ్మవారి దేవాలయానికి డొనేషన్ చేస్తూనే ఇస్తాను, ఫ్రీగా ఇవ్వను. కాబట్టి అందరూ రండి, లక్ష్మీ యాగం చేసుకోండి. అండ్ ఇన్ని రోజుల పాటు మా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి గురించే చాలా క్లియర్గా తెలుసు సార్. కానీ ఇప్పుడు మీరు వివరించిన తర్వాత ఈ కోజాగరి పౌర్ణమి యొక్క విశిష్టత, దానివల్ల కలిగే లాభాలు చాలా మందికి కూడా అర్థమవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.